హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలయ్యేదే బయోడేటా ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత. అది చాలా తొందరగా ఫిలప్ చేయాలి. అది కూడా తప్పులు లేకుండా ఫిలప్ చేయాలి. చాలా సేపు పడుతుంది ఆ ఫామ్ ఫిలప్ చేయడానికి. చాలా పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ అన్ని సేకరించాను. ఈ వీడియోలో అయితే వాటి గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలా తొందరగా మీ తోటి అభ్యర్థుల కంటే మీరే తొందరగా ఫిలప్ చేసి మీ వెరిఫికేషన్ అయితే తొందరగా అయితే మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా కీ బయోడేటా ఫామ్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 50% వర్క్ అంతా బయోడేటా ఫామ్లోనే ఉంటుంది. మీకు తెలుసు కదా బయోడేటా ఫామ్ యొక్క ఇంపార్టెన్స్. ఇకపోతే ఈ ఫామ్ను గురించి చూపిస్తూ మీకైతే నేను నీట్గా ఎలా ఫిలప్ చేయాలని చెప్పేసి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఈ ఫామ్ మొత్తం 6 పేజీల్లో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. మీరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ వచ్చేసి బాక్స్లో వచ్చి మీ ఫోటోని అయితే పేస్ట్ చేయాలి. అది మీరు ఎస్బీఐ క్లర్క్ అప్లై చేస్తున్నప్పుడు ఏ ఫోటో అయితే యూస్ చేస్తారో అదే ఫోటో ఖచ్చితంగా యూస్ చేయాలి. వేరేది యూస్ చేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత సిగ్నేచర్ పెట్టాలి, మీ సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత డేట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఏ డేట్లో అయితే మీకు వెరిఫికేషన్ జరుగుతుందో ఆ యొక్క డేట్ని అయితే మీరు ఎక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత రోల్ నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి. మళ్ళీ నేమ్ ఆఫ్ పోస్ట్ ఉన్న చోట వచ్చేసి ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సేల్స్ అండ్ సపోర్ట్ అని మెన్షన్ చేయాలి. తర్వాత ఎల్పిటి మీకు ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదైతే మీరు ఎల్పిటి రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఆంధ్ర నుంచి కర్ణాటకకి రాస్తుంటే మీరు ఎల్పిటి అక్కడ వచ్చేసి కన్నడ అని రాయాలి. తమిళనాడు రాస్తుంటే తమిళ అని రాయాలి. లేదు ఆంధ్రాలోనే పోస్ట్ వస్తే మీకు ఎలాగో 10th అలాగే 12th మీకు ఆ లాంగ్వేజ్ మెన్షన్ ఉంటుంది కాబట్టి మీకైతే ఎల్పిటి అయితే ఉండదు. ఈ విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నేమ్, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. మీ ఫుల్ నేమ్ని ఆ కాలం మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఏమాత్రం తప్పు చేసినా సరే రాంగ్ అవుతుంది. సరేనా? ఇంకా తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీకు పెళ్ళయిందా లేదా, ఆ ఇంటి అయిందని, లేకపోతే లేదని రాయండి. ఇక తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th 12th డిగ్రీలో ఏదైతే మీరు ఆధార్లో మెన్షన్ ఉంటాయో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి. తర్వాత మీ యొక్క ఏజ్, అప్పటికి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పటికి మీకు ఏజ్ కరెక్ట్గా ఎంత అనేది ఏజ్ అనే కాలంలో అయితే ఫిలప్ చేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు, అలాగే డిస్టిక్, తర్వాత మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, తర్వాత స్టేట్, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అక్కడైతే నీట్గా అయితే మెన్షన్ చేయండి. తర్వాత మీరు వచ్చేసి నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత రిలీజన్, మీరు వచ్చేసి హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, మీరు దీనికి సంబంధించిన వాళ్ళు అయితే అదైతే ఫిలప్ చేయండి. ఇక తర్వాత మైనారిటీ, మీరు ఎస్సీనా ఎస్టీనా ఏంటని చెప్పేసి నీట్గా అయితే అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి ఫాదర్ నేమ్ అయితే ఫిలప్ చేయాలి. ఇక్కడే అబ్బాయిలైతే వాళ్ళ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి. అమ్మాయిలైతే వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అలాగే ఆక్యుపేషన్ అవ్వచ్చు, డిజిగ్నేషన్ అవ్వచ్చు, నీట్గా అయితే ఫామ్ ఫిలప్ చేయండి. అమ్మాయిలు పెళ్ళి అయిన వాళ్ళు మాత్రం వాళ్ళ హస్బెండ్ నేమ్ మెన్షన్ చేయండి. ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే దీని గురించి మళ్ళీ ఎవరినైనా అడిగి క్లియర్గా అయితే కనుక్కోండి. ఇక తర్వాత మదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరైతే ఫిలప్ చేసింటారు కదా, గర్ల్స్ అయితే హస్బెండ్ నేమ్, అలాగే బాయ్స్ అయితే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అలా ఫిలప్ చేశారు కదా, వాళ్ళ యొక్క నేషనాలిటీ ఏది, నేషనాలిటీ వచ్చి ఫిలప్ చేయాలి. అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ కానీ, డిస్టిక్ కానీ, స్టేట్ కానీ నీట్గా సర్టిఫికేట్లో ఉన్నట్టు నీట్గా అయితే ఫిలప్ చేయండి. ఇక తర్వాత వచ్చేసి కేటగిరీ, మీరు ఏ కేటగిరీ, ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా జనరలా అనేది వచ్చేసి టిక్ చేయండి. జనరల్ అయితే మీరేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ వాళ్ళు అయితే మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి నీట్గా అయితే అక్కడైతే ఫిల్అప్ అయితే చేయండి. ఇంతటితో ఫస్ట్ పేజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ సెకండ్ పేజ్కి వెళ్దాం. ఇక తర్వాత డిజిబిలిటీ, మీరు డిజిబిలిటీ అయితే ఎస్ అని టిక్ చేయండి. అలాగే టైప్ ఆఫ్ డిజిబిలిటీ, ఉదాహరణకు మీరు విజువల్లీ హ్యాండిక్యాప్, ఓహెచ్, హెచ్హెచ్, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని అయితే అక్కడైతే మెన్షన్ చేయండి. అలాగే మీరు ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్సా కాదా అని చెప్పేసింది కదా, మీరు ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కాకపోతే నో అని, అయితే ఎస్ అని కూడా ఎస్ అని అక్కడైతే ఫిల్అప్ అయితే చేయండి. తర్వాత మైగ్రేటెడ్ పర్సన్ అయితే మీరు ఒకవేళ మైగ్రేటెడ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మైగ్రేటెడ్ పర్సన్ అయితే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అక్కడైతే ఫిల్అప్ చేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క డిశ్చార్జ్ మెన్షన్ చేయండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క రిటైర్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నీట్గా అయితే మెన్షన్ చేయండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఆ కాలం అయితే స్కిప్ చేయొచ్చు. మీరు దానికి సంబంధించిన వాళ్ళు కాకుండా అయితే ఆ కాలంతో మీకైతే పని అయితే లేదు. అలాగే డిజబిలిటీ అయితే ఆ కాలంతో కూడా మీకైతే పని అయితే ఏం లేదు. కానీ ఆడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అవునా కాదా అంటే ఆ కాలం మీకైతే కంపల్సరీ అవసరం. అవునంటే అవునండి, లేకపోతే లేదైతే లేదని చెప్పేసేయండి.
తర్వాత వచ్చేసి మదర్ టంగ్. ఉదాహరణకి మన మదర్ టంగ్ వచ్చేసి తెలుగు కదా! తెలుగు మెన్షన్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి మీకు ఎన్ని భాషలొస్తాయి చదవడం, రాయడం, స్పీక్ అండ్ రీడ్ అండ్ రైట్ అనే ఆప్షన్ ఉంటది కదా! అక్కడొచ్చేసి మీరు ఇంగ్లీష్‌ని మెన్షన్ చేయకుండా ఉదాహరణకి మనకు తెలుగు వస్తది, హిందీ వస్తది. కొంతమందికి తెలుగు, హిందీ, కన్నడ వస్తది. అలాగా ఖచ్చితంగా 3 లాంగ్వేజ్‌లయితే కంపల్సరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సరేనా? ఇంగ్లీష్ మినహాయించి మిగతా 3 అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఇక్కడ మీకొక చిన్న ట్రిక్ చెప్తాను. ఉదాహరణకి మీరు కన్నడలో అదే కర్ణాటకలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీకు కన్నడలో ఎల్‌పిటి ఉందనుకోండి. అప్పుడు మీరు తెలుగు, కన్నడ, హిందీ మెన్షన్ చేయండి. కన్నడని మిస్ చేయొద్దండి. కన్నడ మీకు రాకపోయినా సరే, కన్నడకి మీకంత ఐడియా లేకపోయినా సరే, కన్నడ కాకుండా మీకొచ్చింది మీరు నిజాయితీగా రాసినారనుకోండి, ఆడ మీకు ఇబ్బంది అయిపోతది. అసలు రాయకూడదు అలాగా. కంపల్సరీ మీరు తమిళ్‌లో ఉదాహరణకి మీకు తమిళ్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది. మీకు తమిళ్‌లోనే ఎల్‌పిటి ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా తమిళ్ మెన్షన్ చేయండి. ఓకేనా? ఈ ట్రిక్ అయితే మనసులో అయితే పెట్టుకోండి. బయట ఫార్మ్ ఫిలప్ చేసేప్పుడు ఇలాంటి ట్రిక్స్ మిస్ అవుతారు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా లేట్ అవుతది. అలా మీకు లేట్ అవ్వకూడదని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా కంటిన్యూ చేద్దాం. నైన్త్ కాలం ఇది చాలా ఇంపార్టెంట్ కాలం. మీరు అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేసుంటారు కదా! మీరు గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా అని చెప్పేసి. దాని గురించి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఫిలప్ చేయాల్సి ఉంటది. మీరు ఫస్ట్ కాంచి మెన్షన్ చేయాల్సి ఉంటది. ఎస్ఎస్‌సీ అవనియండి, ఇంటర్ అవనియండి, డిగ్రీ అవనియండి. దాని గురించి పూర్తిగా మెన్షన్ చేసి అలాగే వాటి యొక్క సర్టిఫికేట్‌లన్నీ కూడా ఈ బయోడేటా ఫామ్‌కైతే మీరైతే కంబైన్డ్‌గా మీరైతే అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇయన్నీ కూడా నీట్‌గా మీరు తీసుకెళ్ళండి. అలాగే మీరు నీట్‌గా అయితే అక్కడైతే ఫిలప్ అయితే చేయండి. అక్కడ మీరు ఎస్ఎస్‌సీ ఏ బోర్డ్‌కి సంబంధించి ఇంటర్ గాని, డిగ్రీ గాని, అలాగే అవి టోటల్‌గా ఎన్ని మార్క్స్, దానికి మీకెన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీకు గ్రేడ్స్ ఎన్నొచ్చాయి అనేటివి ఏవి కూడా అక్కడ నీట్‌గా అయితే మెన్షన్ చేయండి. మీరు ఏది కాలమ్ మిస్ చేసి అక్కడికెళ్ళినా సరే మళ్ళీ రిటర్న్ వస్తారు. నీట్‌గా నైన్త్ కాలమ్ అయితే చాలా ఇంపార్టెంట్ బయోటా ఫామ్‌లో. దీన్నైతే నీట్‌గా అయితే ఫిలప్ చేయడానికి ట్రై చేయండి. ఇక తర్వాత వచ్చేసి 10థ్ కాలం. ఇది ప్రీవియస్‌గా ఎవరైనా కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకైతే ఇదైతే చాలా ఇంపార్టెంట్. మీరు అంతకుముందు ఏ జాబ్ చేసేవాళ్ళు? ఆ జాబ్‌లో మీ స్థాయి ఎంత? మీ యొక్క సాలరీ ఎంత? అలాగే వదిలేసేటప్పుడు మీ యొక్క సాలరీ ఎంత? అలాగే మీరు వదిలేయడానికి కారణం ఏంటి? అర్థమైందా మీకు? నీట్‌గా అయితే మెన్షన్ చేయాలి. ఇక తర్వాత మీరు గవర్నమెంట్ సెక్టార్‌లో గాని, ప్రైవేట్ సెక్టార్‌లో గాని పని చేశారా అంటే చేసింటే యెస్ అని, లేకపోతే లేదు నో అని చెప్పేసి చెప్పండి. ఆ తర్వాత మీరు బ్యాంక్‌కి సంబంధించి దేంట్లో అయినా ప్రత్యేక శిక్షణ ఉందా అని చెప్పేసది మీకేదైనా శిక్షణ ఉంటే యెస్ అని ఫిలప్ చేయండి. లేకపోతే నో అని ఫిలప్ చేయండి. తర్వాత మీకేమన్నా మెడల్స్ గాని, ప్రైజెస్ గాని ఏమన్నా వచ్చాయా అని చెప్పి ఉంది. వచ్చింటే యెస్ అని ఫిలప్ చేయండి. రాకపోతే నో అని చెప్పేసి ఫిలప్ చేయండి. తర్వాత మీరు స్పోర్ట్స్ అండ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో మీరేమన్నా చిన్నప్పటి నుంచి ఏదైనా ఉండింటే దాని గురించి అయితే మెన్షన్ అయితే చేయండి. లేకపోతే లేదని మెన్షన్ చేయండి. తర్వాత హాబీస్ మీకు ఏవైతే హాబీస్ ఉంటాయో అవైతే మీరైతే అక్కడ ఖచ్చితంగా అయితే ఫిలప్ చేయాలి. ఇక తర్వాత అడ్రస్ మీ ప్రెజెంట్ అడ్రస్ ఏంటి? అలాగే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలంటే అడ్రస్ ఏది? అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ ఏది? వాటి గురించి అయితే పూర్తిగా అయితే పర్ఫెక్ట్‌గా ఎటువంటి తప్పులు లేకుండా బాగా అయితే ఫిలప్ చేయండి. ఎందుకంటే తర్వాత మీకొచ్చే పోస్టింగ్స్ అవ్వచ్చు, లెటర్స్ అవ్వచ్చు అన్నీ కూడా వాటి మీద బేసే ఉంటాయి కాబట్టి వెరిఫికేషన్ అవ్వచ్చు, పోలీస్ వెరిఫికేషన్ అవ్వచ్చు. చాలా వరకు మీరిచ్చే అడ్రస్‌ల మీద బేసే ఉంటాయి కాబట్టి వాటిని ఎటువంటి పరిస్థితులలో డోర్ నంబర్ ఇలాంటివి కూడా తప్పివ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్‌గా మీరైతే ఫిలప్ అయితే చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడీ అవ్వచ్చు, పిన్ కోడ్ అవ్వచ్చు, ఎటువంటి తప్పులు లేకుండా ఎగ్జాక్ట్‌గా ఫిలప్ చేయండి. తర్వాత 15 కాలం. ఈ కాలం దగ్గర మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. ప్రీవియస్‌గా మీరు 5 ఇయర్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేసెస్ అయితే మీరైతే అక్కడ రాయాల్సి ఉంటది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ. లేదు ఒకే ప్లేస్‌లోనే మీరు 5 ఇయర్స్ ఉన్నట్టయితే ఒకే ప్లేస్ రాయాలి. అర్థమైందనుకుంటా 15 కాలం. ఇక ఇంతటితో థర్డ్ పేజ్ అయితే కంప్లీట్. నెక్స్ట్ ఫోర్త్ పేజ్‌కైతే ఎళ్దాం. నెక్స్ట్ కాలమ్ అయితే చాలా ఇంపార్టెంట్. చాలామంది కామెంట్స్‌లో కూడా అడిగారు. మా దగ్గర కొన్ని కేసులున్నాయి కొట్టేసారు ఏంటి సిట్యుయేషన్ అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. వాళ్ళకి సంబంధించిన కాలమ్ ఇది. అఫెన్స్ అంటే మీ మీద ఏమైనా కేసులున్నాయా? ఆర్థికంగా అవ్వచ్చు, క్రైమ్ పరంగా అవ్వచ్చు, అలాగే మీరు ఎక్కడైనా పని చేస్తూ ఉంటారు కదా! అక్కడ మీ మీద ఏమన్నా డిసిప్లినరీ యాక్షన్స్ కింద ఏమైనా మీకేమైనా ఉన్నాయా? అలాగే మీరు లోన్స్ ఏమైనా సరిగ్గా కట్టలేదా? స మీ సిట్యుయేషన్ ఏంటి? మీ క్రమశిక్షణ ఎలా ఉంది? ఆర్థికంగా, సివిల్ పరంగా, క్రిమినల్ పరంగా వీటి గురించి అయితే పూర్తిగా అయితే ఈ కాలమ్‌లో అయితే ఫిలప్ చేయాలి. ఎగ్జాక్ట్‌గా అయితే ఫిలప్ చేయండి. ఎటువంటి పరిస్థితిలో మిస్టేక్‌గా అయితే ఫిలప్ చేయకండి. ఏదైనా ఉంటే యెస్ అని చెప్పండి. లేకపోతే నో అని చెప్పండి. ఈ కాలమ్‌ని కొంచెం శ్రద్ధతో అయితే ఫిలప్ చేయండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాలమ్ 20థ్ కాలమ్.
ఇక్కడ వచ్చేసి మీరు ఇద్దరు పర్సన్స్ యొక్క నెంబర్స్ అయితే ఇవ్వాలి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. వాళ్ళకి ఎస్బీఐ వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు. ఆ లెటర్లు మళ్ళీ వాళ్ళు మీరు ఎవరైతే అడ్రస్ పెట్టింటారో వాళ్ళకి వెళ్తాయి కదా, వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టిక్స్ కొట్టి మీ బిహేవియర్ గురించి వాళ్ళు ఏదైనా కొంచెం సంథింగ్ ఉంటుంది లెటర్లో, అది మళ్ళీ రిటర్న్ ఎస్బీఐ వాళ్ళకి పంపించాలి. అంతటితో ఆ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. దానికి సంబంధించి ఇద్దరి ఫోన్ నెంబర్స్ అలాగే ఇద్దరి డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకసారి ఆ కాలంలో చూడండి. మీరు మీ మంచి ఎవరైతే కోరుతారో, మీకోసం ఎవరైతే టైం కేటాయించగలుగుతారో, మీరు బాగుపడితే చాలు అని ఎవరైనా కొంతమంది ఉంటారు కదా, మీకు వెల్ విషర్స్ ఉంటారు కదా, వాళ్ళ నెంబర్స్ మాత్రమే ఇవ్వండి. వాళ్ళ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. వేరే వాళ్ళది మాత్రం ఇవ్వద్దండి. దీన్ని కొంచెం జాగ్రత్తగా అయితే ఫిలప్ అయితే చేయండి. నెక్స్ట్ తర్వాత మీరు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎత్తుకోమంటారు కదా, 2 ఎవరిచ్చారు, మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అయితే అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు నేను క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో దాని గురించి అయితే వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. మీకు దాని గురించి అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మీరైతే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం రైట్ అని చెప్పేసి అక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రజెంట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్న డేట్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత కొన్ని ఉంటాయి, అవన్నీ వచ్చేసి ఎస్బీఐ స్టాఫ్ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అయితే పూర్తి చేస్తారు. ఈ వీడియో చేయడానికి నేను 3 డేస్ టైం తీసుకున్నాను. చాలా కష్టపడ్డాను బ్రదర్స్. చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఎంతోమందిని అడిగాను. తెలియని విషయాలు చాలా వరకు తెలుసుకున్నాను. అలాగే ఇవి సేకరించడానికి కూడా చాలా కష్టపడ్డాను. దయచేసి చూసే వాళ్ళందరూ మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మా దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా రావడానికి అయితే ట్రై చేస్తాను.